పక్కా వ్యూహాత్మకంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 220కి పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రం 55 సీట్లతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. మహా ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైన మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. మహావికాస్ అఘాడీ ఎంబీఏ హామీలు ఇచ్చినా అమలు చేస్తున్న మహాయుతి వైపే ప్రజలు మొగ్గు చూపించారు. మహాయుతి గెలుపు వెనుక ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలులో చేస్తున్న లాడ్లీ బెహెన్ స్కీమ్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 1500గా మొత్తాన్ని 2100కి పెంచారు. ఈ పథకం కింద మహిళలకు 3 నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ 1500 నుంచి 2100కి పెంచుతున్నామన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారినట్టు ఫలితాలు చెప్తున్నాయి. రైతులకు ఫెట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులు, మహిళలతో పాటుగా విద్యార్థులకు హామీలు గుప్పించింది. 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు పనిచేసినట్టుగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మహావికాస్ అఘాడీ కూడా మహిళలకు నెలకు 3,000 ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీ పైన హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ప్రకటించింది. కానీ ప్రస్తుత బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పక్కాగా అందటం, వాటిని మరింతగా పెంచుతామనే హామీని మరాఠా ప్రజలు నమ్మారు. ఇక మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల వేళ రాష్ట్ర భవిష్యత్ కోసం అంటూ 1,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎంబీఏ సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు దెబ్బతిన్నాయి. ఈ 2 పార్టీలతో కలిసి వెళ్లటం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీలోని సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ రాజీ పడింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. కలిసి పోటీ చేసినా ప్రచారంలో ఆ ఐక్యత ఎక్కడా కనిపించలేదు. చాలా సెగ్మెంట్లలో రెబెల్స్ కూటమిని దెబ్బకొట్టారు. అక్కడే బీజేపీ సక్సెస్ అయింది. రెబెల్స్ దారిలోకి తెచ్చుకోవడంలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని మోదీ మహాయుతికి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. పథకాలు, ఓబీసీ అంశం, కులగణన వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. ఐక్యత గురించి ప్రధాని చెప్పిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా గతం కంటే మెరుగైన సీట్లతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఊహించని విజయం అందించారు.
మహాయుతి సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. మరాఠా ప్రజలు అవినీతి కూటమిని ఓడించారన్నారు. అసలైన శివసేన ఏదో ఎన్నికల ఫలితాలలో రుజువైందన్నారు. మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మహాయుతి నేతలు. परंतु महाराष्ट्रातल्या जनतेने विकासाकडे बघून महायुतीला प्रचंड अशा प्रकारचं जे यश प्राप्त करून दिलंय त्याबद्दल महाराष्ट्रातल्या तमाम जनतेचं महायुतीच्या वतीनं व्यक्तिशः माझ्या वतीनं मी त्यांना मनापासून धन्यवाद देतो, मनापासून आभार मानतो. सगळेच कार्यकर्ते राबले, उमेदवार राबले, सगळे सहकारी घटक पक्षाचे, मित्र पक्षांचे सगळे आमचे सहकारी त्याच्यामध्ये स्वतःला झोकून दिलं आणि सगळ्यांनी ही निवडणूक आपली स्वतःची निवडणूक आहे असं समजून त्या ठिकाणी कामाला लागले. त्या योजना इतक्या पॉप्युलर झाल्या, त्याच्यामध्ये लाडकी बहिणा म्हणजे गेम चेंजरच ती योजना झाली. अंडरकरंट असा का बहिणींनी दाखवला की मी सगळे उताने पडले, सगळे आडवे झाले. एक माझं स्वतःचं स्पष्ट मत आहे, प्रत्येकाची वेगवेगळी मतं असू शकतात. महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे, खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो की त्यांनी जो विश्वास दाखवला आहे त्या विश्वासाला आम्ही तडा जाऊ देणार नाही. सगळ्यांचे अतिशय मनापासून आभार. खरं म्हणजे आजचा हा महाराष्ट्रातला ऐतिहासिक दिवस आहे आणि ऐतिहासिक विजय देखील आहे. लँडस्लायडिंग जो काही विक्ट्री आपण म्हणतो ऐतिहासिक, म्हणजे याला काय शब्द वापरायचे मला कळत नाही. परंतु लोकांनी मतांचा प्रेमाचा वर्षाव महायुतीवर केला. कारण लाडकी बहीण असेल, लाडका भाऊ असेल, लाडका शेतकरी असेल, एकंदरीत सगळ्याच घटकातल्या लोकांनी यावेळेस महायुतीवर प्रेम दाखवलं आणि त्यामुळे मी सगळ्या मतदारांना मनापासून धन्यवाद देतो आणि त्यांना एवढ्या मोठ्या ऐतिहासिक विजयासाठी साष्टांग दंडवत घातला पाहिजे अशा प्रकारचं काम मतदारांनी केलेलं आहे.